విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ కొంచెం భయపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఏ కంట్రీస్కి వెళ్తే బాగుంటుందని మీ సజెషన్? ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది నా దగ్గర పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఈ అన్సర్టన్ టైమ్స్లో పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఆల్వేస్ టాకింగ్ టు మీ ఆన్ దిస్ అండ్ ద బెస్ట్ ఆన్సర్ వాట్ ఐ గివ్ దెమ్ ఈస్ జర్మనీ. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే జర్మనీలో ఎక్కువ వీసా సక్సెస్ రేట్ అనేది ఉందంటున్నారు. ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్లో నా ఫ్రెండ్ అబ్రాడ్కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఓకే, కాకపోతే ఏంటంటే జర్మనీ అని సజెస్ట్ చేసినప్పుడు యూరోపియన్ కంట్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందేమో, ఎంత కాస్ట్ పడుతుందట? అసలు రీజన్ ఏంటంటే తెలియకపోవడం వల్ల ఎక్కువ అనుకుంటారు. నాకు తెలుసు కాబట్టి చాలా తక్కువ అని చెప్తాను. ఎందుకంటే మనకి అమెరికాలో ఒక సంవత్సరం ఫీజు ఏదైతే 2 years మాస్టర్స్ ఉంటుందో, ఒక సంవత్సరం ఫీజు జర్మనీలో 2 ఏళ్ళ చదువు అయిపోతుంది. రియలీ? ఎస్. అక్కడికి వెళ్ళే వాళ్ళకు అంటే మీరు ఇచ్చే సజెషన్, జర్మనీ అనేటప్పటికీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఆ రంగాలలో తోపు అనమాట. అంటే అలాంటప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ మాత్రమే జర్మనీలో మంచి మంచి జాబ్స్ వస్తాయా, లేకపోతే సాఫ్ట్వేర్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి? So that actually they learn the best advanced technology which is available in the industry so that they are future ready. మీరు చెప్పిన కాన్సెప్ట్ అనేది వింటూ ఉంటే ఈ జర్మనీ గురించి ఎంతసేపు వర్క్ చేసామన్నది కాదనయ్య, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసామనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో గాయస్, చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఏ కంట్రీకి వెళ్ళాలి? ప్రజెంట్ అయితే యూఎస్, ఆస్ట్రేలియా, మరి కెనడా, ఈ 3 దేశాల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి మనం అప్లై చేసుకున్న వీసాస్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి, అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుందా అంటే అదొక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. మరి ఇలాంటి సమయాల్లో మరి స్టడీస్కి వెళ్ళాలంటే, అబ్రాడ్ స్టడీస్కి ఏ కంట్రీ అయితే బాగుంటుంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సో విదేశ్ కన్సల్ట్స్ సాయినాథ్ గారు కూడా ఉన్నారు. మరి విదేశ్ కన్సల్ట్స్ అయితే 18 yearsగా మరి మోర్ దెన్ 12,000 స్టూడెంట్స్ని కూడా మరి అబ్రాడ్లో వాళ్ళనైతే హ్యాపీగా చదువుకునేలా చేసింది. ఇప్పటివరకు అయితే జాబ్స్ కూడా తెచ్చుకున్నారు, మరి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న మరి చాలామంది కూడా ఉన్నారు. అలాంటి అద్భుతమైన సో విదేశ్ కన్సల్ట్స్ మరి ప్రతినిధి సాయినాథ్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ చంద్రయ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్. ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ కొంచెం భయం అనేది భయపడుతున్నారు పేరెంట్స్ అయితే మెయిన్గా అయితే. అండ్ స్టూడెంట్స్లో కూడా ఏంటంటే అసలు యూఎస్కి మనం అప్లై చేస్తే డాలర్స్ వస్తాయి, కానీ అక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదని ఒక భయపడుతున్నారు. వీసాస్ అయితే రావట్లేదు. ఇలాంటి సమయాల్లో ఏ కంట్రీస్కి వెళ్తే బాగుంటుందని మీ సజెషన్? సో ఇట్స్ వెరీ రైట్ టైం చానికి. యాక్చువల్గా మనము ప్రాపర్ టైంలో ఇప్పుడు యాక్చువల్గా స్టూడెంట్స్ ఆర్ ఇన్ దిస్ క్రాస్ రోడ్స్ సో టు డిసైడ్ విచ్ డైరెక్షన్ దే వాంట్ గో. సో ఇది రైట్ టైంలో రైట్ డిస్కషన్ అని అనుకుంటున్నాను చాణిక్య. సో ఇట్స్ రైట్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్ మీ. సో ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది నా దగ్గర పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద సేమ్ డైలమా. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇప్పుడు కెనడా చూస్తే ఇండియా కెనడా రిలేషన్స్ అంత గొప్పగా లేదు. ఆ తర్వాత వీసాస్ కూడా ఓపెన్గా వాళ్ళు ఇవ్వట్ల. తర్వాత ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు నో. సో 100 మంది అప్లై చేస్తే 4కి వస్తున్నాయి ఈరోజు వీసా. తర్వాత యూఎస్కి కూడా చూసుకుంటే వీసా సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా మన వాళ్ళు కూడా విరుగుట కొరకు అన్నట్టు బోల్డ్ మంది అయిపోయారు. సో దాంతో వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, ఆ తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్లో కూడా దేర్ ఇస్ ఏ సెట్ ఆఫ్ క్రైటీరియా. అంటే వాళ్ళకి యాక్చువల్గా కొంతమందికి జాబ్స్ రావడానికి అవకాశం, మిగతా వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి. సో ఈ అన్సర్టన్ టైమ్స్లో పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఆల్వేస్ టాకింగ్ టు మీ ఆన్ దిస్ అండ్ ద బెస్ట్ ఆన్సర్ వాట్ ఐ గివ్ దెమ్ ఈస్ జర్మనీ. జర్మనీ? ఎస్. ఓకే. సో యూరోపియన్ కంట్రీస్ యాక్చువల్లీ లైక్ చాలా ఎట్లా అంటే మన యుఎస్ లాగా ఇంత క్రౌడెడ్గా లేరు మన వాళ్ళు. సో అక్కడ ఏంటంటే లైక్ స్టిల్ మనల్ని ఇండియన్స్ ఇంకా ఫారినర్స్గా చూస్తున్నారు. సో దాంట్లో మేజర్గా ఏంటంటే జర్మనీ కంట్రీ ఏంటంటే లైక్ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ. చాలామందికి తెలియదు ఏంటంటే జర్మనీకి వెళ్ళాలంటే జర్మన్ లాంగ్వేజ్ కావాలేమో అనుకుంటారు. అవును. బట్ రియాలిటీ ఆల్ ద కోర్సెస్ వాట్ వి ప్రాసెస్ ఫర్ ఇవన్నీ పూర్తిగా ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. సో వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ఒక ఆవగింజంతా కూడా రావాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇది చాలామంది ఏంటంటే లైక్ వాళ్ళకి ప్రాసెస్ చేత కాకనో లేకపోతే ఇంకో కారణం చేత జర్మనీ అంటే జర్మన్ లాంగ్వేజ్ కావాలి అని చాలామందిని భయపెడుతూ ఉంటారు. బట్ ఇది పూర్తిగా నిజానికి విరుద్ధం. సో జర్మనీకి వెళ్ళడానికి ఎటువంటి జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదు. రెండో థింగ్ ఏంటంటే జర్మనీ వీసా సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% ఉంది. 100%? ఆల్మోస్ట్ క్లోజ్ టు 100%. Oh my God.
అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే జర్మనీలో ఎక్కువ వీసా సక్సెస్ రేట్ అనేది ఉందంటున్నారు. ఖచ్చితంగా ఉంది. ఓకే. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జర్మనీలో వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ వాళ్ళు జర్మన్ గవర్నమెంట్ దే నీడ్ మోర్ టెక్నికలీ స్కిల్డ్ పీపుల్, ఓకే, దే నీడ్ మోర్ హైలీ స్కిల్డ్ టాలెంట్స్ ఇంటర్నేషనల్లీ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల చాలామంది వెళ్ళకపోవడం వల్ల ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ అలాగే ఉంది. అండ్ మనం జాగ్రఫికల్గా చూసుకుంటే ఒక డివైడ్ అయిన తర్వాత మన తెలంగాణ ఎంత రాష్ట్రమో అంతకన్నా చిన్న దేశం జర్మనీ. ఓకే, ఓకే, అంత చిన్న దేశం అయ్యుండి కూడా ఇది ప్రపంచంలో థర్డ్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ ప్రపంచంలో ఫిఫ్త్ రిచెస్ట్. సో వాళ్ళ జీడిపి ప్రకారం చూసుకుంటే కూడా దేర్ ఇన్కమ్ పొటెన్షియల్ ఇస్ అబౌట్ $55,000 per annum as GDP, లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వెరాజ్ మన ఇండియా చూస్తే 3,500. అంటే యూ సీ యాక్చువల్లీ ద కంపారిజన్ బిట్వీన్ ద ఇన్కమ్ పొటెన్షియల్స్. అంటే అక్కడ సంపాదన బాగుంది. తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ద కంట్రీ ఓవరాల్ ఇస్ లైక్ క్లోజ్ టు 3.2% ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, విచ్ ఇస్ వెరీ వెరీ లో. అంటే ఎంప్లాయబిలిటీ ఎక్కువ. అంటే బేసికలీ ఏంటంటే అక్కడ డెన్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల మన స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి ఇంకా దెర్ ఆర్ మెనీ మోర్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిస్కస్ నౌ. సో దిస్ ఇస్ ద మేజర్ రీజన్ వై ఐ వుడ్ సజెస్ట్ జర్మనీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ at this given point of time, including for the successful settlement also. ఓకే. కాకపోతే రీసెంట్ టైమ్స్లో నా ఫ్రెండ్ అంటే అబ్రాడ్కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ఓకే, కాకపోతే ఏంటంటే జర్మనీ అని సజెస్ట్ చేసినప్పుడు సో యూరోపియన్ కంట్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందేమో, సో అక్కడికి వెళ్ళి చదవాలంటే ఎందుకు అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు తప్ప వెళ్ళాలని ఇంట్రెస్ట్ అందుకు రావట్లేదు. సో మీరు కూడా అది అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది స్టూడెంట్స్లో. మరి అక్కడ అంటే ఎంత కాస్ట్ పడుతుంది అంటారు? బేసికలీ ఇక్కడ అసలు రీజన్ ఏంటంటే తెలియకపోవడం వల్ల ఎక్కువ అనుకుంటారు. ఓకే, ఓకే. నాకు తెలుసు కాబట్టి చాలా తక్కువ అని చెప్తాను. ఎందుకంటే మనకి అమెరికాలో ఒక సంవత్సరం ఫీజు ఏదైతే 2 years మాస్టర్స్ ఉంటుందో ఒక సంవత్సరం ఫీజు జర్మనీలో 2 ఏళ్ల చదువు అయిపోతుంది. రియల్లీ? ఎస్. ఇక్కడ ఒక సెమిస్టర్ ఫీజు ఇక్కడైతే మొత్తం 2 years కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. వీ హ్యావ్ యూనివర్సిటీస్ యాజ్ లో యాజ్ 7 lakhs to 8 lakh రూపీస్లో 2 years మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే. అండ్ దిర్ ఆర్ సర్టన్ గ్రేట్ యూనివర్సిటీస్ ఆఫ్ కోర్స్, వాటిలో కొంత కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా ఏదైనా కూడా 20 lakhs ఇస్ ద మాక్సిమం ఫీజ్. సో ఫీజ్ రేంజెస్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే €500 నుంచి మొదలుకొని €3,000 వరకు సెమిస్టర్ ఫీజు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 2 లక్షల నుంచి ఒక 10 లక్షల లోపు వాళ్ళ ట్యూషన్ ఫీజు అయిపోతుంది పబ్లిక్ యూనివర్సిటీస్లో. ప్రైవేట్ యూనివర్సిటీలో అయితే దాదాపు 7 lakhs నుంచి 20 lakhs వరకు. సో దిస్ ఈస్ ద యూజువల్ స్కేల్. సో ఇది మనకు యాక్చువల్గా మనం వెన్ వి కంపేర్ విత్ US, ఆస్ట్రేలియా, కెనడా, ఆ దేశాల్లో ఒక సంవత్సరం ఫీజు ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అతి తక్కువ ఖర్చులో వీళ్ళు వెళ్ళిపోగలుగుతారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ కానీ మెయిన్గా అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో అయితే పేరెంట్స్ వరీ అవుతున్నది దీని గురించే. అంటే పిల్లలేమో ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అదేదో మనము విజయవాడ, హైదరాబాద్ వెళ్ళినట్టు కాదు కదా. సో ఎక్కడో ఉంటారు. మరి ఆ సెక్యూరిటీ రీజన్స్ అనేది కూడా ఆలోచిస్తారు. ఆ కంట్రీస్ అంటే మెయిన్గా జర్మనీలో ఎలా ఉంటుందంట? సో ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే మన లాస్ట్ వీక్ యాక్చువల్లీ లైక్ ట్రంప్ మీద కూడా అటాక్ జరగడం జరిగింది. సో విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ దాట్. కాకపోతే అక్కడ ఏంటంటే ఆ కంట్రీస్లో లైక్ ఇండివిజువల్స్ ఆర్మ్స్ హ్యాండిల్ చేయడం ఈజ్ నార్మల్. అంటే వాళ్ళకి ఇండివిజువల్ ఎవరికి కావాలంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తారు, వేరుగా అవి అమ్ముతారు. సో దానివల్ల ఏంటంటే కంట్రీలో ఆ సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ దగ్గర మనం నిజంగా భయపడుతున్నాం. ఈరోజు చాలా మంది పేరెంట్స్ నాకు అడిగే ముఖ్యమైన పాయింట్ సేఫ్టీ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్లో జర్మనీలో ముఖ్యంగా గన్ కల్చర్ లేదు. ఓకే. సో ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఇండివిజువల్స్ క్యారింగ్ ఆర్మ్స్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎందుకంటే ఎక్కువ టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి ఏ అన్వాంటెడ్ థింగ్స్ జరగవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ పోలీసుల దగ్గర కొంతమంది గన్స్ క్యారీ చేయరు. సో దట్ ఈస్ హౌ ద కంట్రీస్ అంటే వెరీ ఫ్రెండ్లీ కంట్రీ. అండ్ యాక్చువల్లీ లైక్ పీపుల్ కూడా చాలా డౌన్ టు లైక్ ఎర్త్ ఉంటారు. అంటే ఇక్కడ లాగా పాలిటిక్స్ లాంటివి ఉండవు వర్క్ కల్చర్లో. సో ఆబ్వియస్లీ లైక్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వార్మ్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ కానీ అలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు జర్మనీ చూస్ చేసుకోవాలంటే ఓ పర్టికులర్ కోర్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటారు. కంట్రీని బట్టి కూడా వాళ్ళ కోర్స్ అనేది కూడా చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళకు అంటే మీరు ఇచ్చే సజెషన్ కానీ ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు జర్మనీలో? రైట్. సో నేను ఫస్ట్ చూసేది ఏంటంటే మనకి ఫస్ట్ చాలామందికి ఏంటంటే ఏ కంట్రీలో ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆ కోర్స్కి వీళ్ళు సెట్ అవుతారా లేదా. సో మేము మా విదేశ్ కన్సల్ట్స్లో డ్యూరింగ్ ది 17 years వాట్ వీ ఆర్ ఫాలోయింగ్ అండ్ వీ స్టిల్ కంటిన్యూ డూయింగ్ దాట్ ఏంటంటే ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం. అంటే వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ ఫీల్డ్స్లో వాళ్ళు రాణించగలుగుతారు, ఆ ఫీల్డ్లో అక్కడ డిమాండ్ ఉందా లేదా. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ లైక్ వీ డూ ద
మెయిన్ ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. Okay. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో మాకు క్లియర్ అయింది అనుకున్న తర్వాతనే దెన్ విల్ సజెస్ట్ దమ్. సో ఇది మొత్తం మా 14 బ్రాంచెస్లో ఎవ్రీ బ్రాంచ్ దే డూ ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. Okay. సో ఇక్కడ మాకు ఇది బేసిక్ నామ్ అనమాట. Okay. కాబట్టి నాకు ద్వారా వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ ఏంటంటే ఈ 17 ఇయర్స్లో నేను పంపించిన స్టూడెంట్స్ మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ పైగా జర్మనీకి పంపించాము. అంటే మీరు ఇప్పటివరకు పంపించింది 12,000 ప్లస్. Yes. సో ఆ 12,000 ప్లస్లో మేజర్ వచ్చి 2,000 జర్మనీకి. ఓన్లీ జర్మనీకే చేసాము. Okay. దాంట్లో 2000కి 2000 స్టూడెంట్స్లో అందరూ సెటిల్ అయి ఉన్నారు అక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ దే గాట్ ది పాస్పోర్ట్స్, దే గాట్ పిఆర్స్, దే ఆర్ సెటిల్ విత్ ఫ్యామిలీస్. సో ఎవరు కూడా తిరిగి రావడం నాకు తెలియదు. ఓకే. సో ఆ కంట్రీ ఏంటంటే బేసికలీ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ సంబడీ టు కమ్ డౌన్ దేర్, సెటిల్ దేర్. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మామూలుగా అన్ని దేశాల్లో కూడా స్టడీస్ తర్వాత ఒక 6 months 1 year పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. బట్ జర్మనీ అలౌస్ 18 months పోస్ట్ స్టడీ వర్క్. ఓకే. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ అదే దేశంలో ఉంటూ ఇంకో 18 నెలలు జాబ్ వెతుక్కోవచ్చు, ఓన్లీ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. Yeah. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు ఒక 2 years వర్క్ పర్మిట్ మీద అంటే జాబ్ మీద కంటిన్యూ అవుతారో దెన్ ఇమీడియట్లీ దే ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ పిఆర్. ఓకే. సో పిఆర్ ఒకసారి వచ్చిందంటే ఇంకా హ్యాపీగా లైఫ్ సెట్, యా, ఫ్యామిలీతో హ్యాపీగా అక్కడ సెట్ అయిపోవచ్చు. సో అందువల్ల యాక్చువల్గా ఏంటంటే చాలా ఈజీ పిఆర్. అంటే 2 years వర్క్ పర్మిట్ అంటే 2 years చదువుతారు, తర్వాత చదువు వెంటనే వీళ్ళకి జాబ్ వచ్చేసింది అనుకోండి 4 yearsలో దే గెట్ పిఆర్. సో పిఆర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంకో 5 years ఉంటే దే గెట్ రెడ్ పాస్పోర్ట్, ఓకే, విచ్ ఇస్ జర్మన్ సిటిజన్షిప్. సో ఇక ఆబ్వియస్లీ ఇంకా లైఫ్ అంతా సెట్ ఉంటుంది అక్కడ. తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే యాక్చువల్గా స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ కూడా ఎలా ఉన్నాయంటే పబ్లిక్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా చాలా సెంటర్డ్ టువర్డ్స్ సెటిల్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విచ్ వీ వర్క్ విత్ అండ్ దే హ్యావ్ క్లోజ్ టు 97% ఎంప్లాయ్మెంట్ రేట్. యా, ఓకే. అంటే మెయిన్గా అయితే మీరు జర్మనీకి చేస్తున్నారు, అందులో ఏ యూనివర్సిటీ అంటే అంత ప్లేస్మెంట్ ఇవ్వడం కానీ ఏ యూనివర్సిటీ ఉంది సార్? సో యాక్చువల్గా టోటల్ జర్మనీలో వీ హ్యావ్ 367 పబ్లిక్ యూనివర్సిటీస్ Okay. అండ్ 54 ప్రైవేట్ యూనివర్సిటీస్. Okay. సో వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ యూనివర్సిటీస్ థ్యాంక్ఫుల్లీ. యాక్చువల్లీ బికాస్ జర్మనీ చిన్న కంట్రీ కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఈ డ్యూరింగ్ దీస్ మెనీ ఇయర్స్ యాక్చువల్లీ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ టైఅప్ విత్ ఆల్ ది యూనివర్సిటీస్ దే. Okay. సో ఈ అన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ ముఖ్యంగా దట్స్ వెరీ కమెండబుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ ఉండవు. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినప్పటికీ కూడా ఇవన్నీ నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్. ఓకే. సో నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఫోకస్ చేస్తారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ యూనివర్సిటీ తీసుకుంటే యూజువల్గా మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వాట్ ఆర్ ద కోర్స్ వీ టేకప్. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 250 నుంచి 300 స్టూడెంట్స్ ఉంటారు ఇన్ పబ్లిక్ యూనివర్సిటీ. పబ్లిక్ యూనివర్సిటీస్. ఓకే. అదే మనం ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకుంటే వాళ్ళు చాలా లిమిటెడ్గా స్టూడెంట్స్ ఉంటారు విచ్ ఇస్ క్లాస్ సైజ్ ఆఫ్ 20 to 25. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే 1-to-1 అటెన్షన్ చాలా ఎక్కువ దొరుకుతుంది. సో ప్రొఫెసర్ డాడీ ఇంటి పేరుతో సహా గుర్తుపడతారు మనల్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అక్కడ స్టూడెంట్కి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రొఫెసర్ విల్ బీ ఈజీలీ అప్రోచబుల్. తర్వాత వీళ్ళకి ఇక్కడ బ్యూటీ ఏంటంటే జర్మనీలో ఇట్ ఈస్ యాక్చువల్లీ 2 years మాస్టర్స్, దాంట్లో 1.5 year వచ్చేసి ఇట్ ఈస్ లైక్ స్టడీ ఫాలోడ్ బై ద 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే. సో ఇంటర్న్షిప్లో భాగంగా వీళ్ళు ఏంటంటే అక్కడ జర్మనీలో ఏదైనా వీళ్ళ ఫీల్డ్కి రిలేటెడ్ కంపెనీలో అక్కడ వర్క్ చేయాలి. సో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ MS 1.5 year చదివిన తర్వాత 6 months ప్రాక్టికల్గా ఒక యూరోపియన్ కంపెనీలో వీళ్ళు వర్క్ చేస్తారు. Okay. సో ఎప్పుడైతే ఈ 2 ఏళ్లలో వీళ్ళు జాబ్ లైక్ MS అయిపోయిందో వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ రెజ్యూమ్లో 6 months ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది. ఓకే. తర్వాత ఇక్కడ ఏమైంది వీళ్ళు నేర్చుకోగలిగారు ఇదే కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలి, హలో ఎంప్లాయర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎంప్లాయీ ఎలా ఉండాలి, ఆ తర్వాత మేనేజర్తో ఎలా బటర్ వేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఏ దేశమైనా తప్పదు ఇవి. సో అక్కడ కూడా వాళ్ళు కష్టపడ్డం నేర్చుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని వీళ్ళు రీచ్ అవుతారు. ఓకే. సో ఎలా అయితే ఇప్పుడు జరుగుతుందో సో యూజువల్గా ఏమవుతుంది కంపెనీలో ఇంటర్న్షిప్స్కి 6 months పనిచేశాక వీళ్ళు అకాడమిక్ ప్రాజెక్ట్ అయిపోయింది, కానీ కంపెనీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ఓకే. యూజువల్గా దే నీడ్ ద సేమ్ రిసోర్స్ కంటిన్యూయింగ్ దర్. సో 80 to 90% ఆఫ్ కేసెస్ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారో అక్కడే వీళ్ళకి వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ద సేమ్ ఎంప్లాయర్ విల్ గోయింగ్ టు అబ్జర్వ్ దట్. అది కాని పక్షంలో కూడా బయటైనా కూడా వీళ్ళకి యాక్చువల్గా ఇంకొక 1.5 year టైం ఉంటుంది జస్ట్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. ఈ 1.5 yearలో ఎలాగో వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ వెళ్ళే కాబట్టి దే ఆర్ ఈజీలీ టు ఏబుల్ టు క్రాక్ ఇట్. అలా వీళ్ళు ఎప్పుడైతే 2 years వర్క్ చేస్తారో డైరెక్ట్గా పిఆర్ వచ్చేస్తుంది. అండ్ జర్మనీ గురించి మీరు ఇంత అవకాశాలు ఉంటున్నాయి బాగుంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడి నుంచి అబ్రాడ్కి వెళ్తున్నారంటే వాళ్ళు ఆలోచించేది స్టడీస్తో పాటు అసలు పార్ట్ టైం జాబ్స్ గురించి. మరి జర్మనీలో పార్ట్ టైం జాబ్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి? సో ఇది యాక్చువల్గా చాలా అబ్జల్యూట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి జర్మనీలో ఏంటంటే స్టూడెంట్ ఈజ్ అలౌడ్ టు వర్క్ 20 hours per week. ఓకే.
లైక్ ఎనీ అదర్ కంట్రీ. అయితే ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఓన్లీ క్యాంపస్లోనే జాబ్ చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఆర్ ఇల్లీగల్. రైట్. జర్మనీలో ఏంటంటే ఎనీవేర్ ఇన్ జర్మనీ మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఏదర్ ఇట్స్ ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఇట్స్ అలౌడ్. సో ఆటోమేటికల్లీ ఏంటంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జర్మనీ అనేది జర్మన్ లాంగ్వేజ్ ఒక హిండ్రెన్స్ అనుకుందాం కదా, దానికి ఏంటంటే ఫస్ట్ 6 months యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. ఓకే. సో ఫస్ట్ సెమిస్టర్ డ్యూరింగ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఎడ్యుకేషన్తో పాటు ఒక 6 months ఫ్రీగా లాంగ్వేజ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 6 months లాంగ్వేజ్ ట్రైనింగ్ అవుతుందో వాళ్ళు కొంత కంఫర్టబుల్ అవుతారు. ఆ లోపు ఇలాగ పార్ట్ టైం జాబ్ జాయిన్ అవ్వడము, అక్కడ మాట్లాడడం కంపల్సరీ అవుతుంది. దే విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఆ తర్వాత లోకల్ ఫ్రెండ్స్ అవ్వడము, ఇలా వేరియస్ సిచ్యువేషన్స్లో దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ దిస్. అండ్ నా ఎక్స్పీరియన్స్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ విత్ ఇన్ 1.5 years దే ఆర్ కంఫర్టబుల్లీ స్పీకింగ్ జర్మన్. సో మనకి ఎలాగో 2 years టైం ఉంది కాబట్టి ఈ లోపు లాంగ్వేజ్ పికప్ చేసుకుంటారు. సో లాంగ్వేజ్ వస్తుంది, దాంతోపాటు వీళ్ళు లోకల్గా కూడా మంచిగా అడాప్ట్ అయిపోతారు. ఎప్పుడైతే ఈ అడాప్టేషన్ వస్తుందో ఆ తర్వాత పిఆర్ వచ్చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా సెటిల్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ పేరెంట్స్ కూడా డిపెండెంట్గా వెళ్ళొచ్చు. ఇక్కడ జర్మనీలో అంటే స్టడీస్ టైంలో కాదు, స్టడీస్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారని చెప్పారు కదా. ఎప్పుడైతే వీళ్ళకి వర్క్ వచ్చి వీళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత, దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ యాక్చువల్లీ స్టూడెంట్ ఈస్ సెటిల్డ్. ఓకే. సో ఆ సెకండ్ మంత్ లోపు పేరెంట్స్ ఇక్కడ నుంచి డిపెండెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ అలౌస్ పేరెంట్స్ టు బి డిపెండెంట్స్ ఆన్ చిల్డ్రన్. మిగతా అమెరికా వేరే దేశాలు ఏంటంటే పేరెంట్స్కి ఓన్లీ విజిటింగ్ వీసా ఇస్తారు, వెళ్ళండి ఆ కొంత టైం ఉండండి మళ్ళీ వచ్చేసేయండి, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఆ గోల్ లేదు, ఎందుకంటే ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు జర్మనీలో. అండ్ బహుశా దిస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ ఈస్ కరెంట్లీ కన్సిడరింగ్ టు వర్క్ ఓన్లీ 6 hours per day. 6 hours per day. అంటే వర్క్ టెన్షన్ అనేది కూడా పెద్ద ఉండదు, అసలు ఉండదు. హ్యాపీగా మనందరం ఇప్పుడు 8 hours చేస్తున్నాము, అయితే నారాయణ మూర్తి గారు ఏమో 11 hours చేస్తే ఇండియా ఎక్కడికో వెళ్తుంది అంటున్నాము. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీస్ ఇప్పటికే మనకి యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ వీటిల్లో ఫ్యామిలీ టైం చాలా తక్కువ అయిపోతుంది మనిషికి. మనిషి బతికేది యాక్చువల్గా అసలు ఎందుకు అనేది మర్చిపోయి ఓన్లీ సంపాదన మీద పడిపోతున్నాం. ఇలాంటి టైంలో జర్మనీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎంత లైక్ డిఫరెంట్గా ఉంటుందంటే దిస్ ఇస్ వేర్ వాళ్ళ ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరిగాయి. ఓకే. సో 6 hours per day వర్క్ చేయడంలో వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ దాంతో వాళ్ళకి ఈక్వల్ అవుట్పుట్ వస్తుంది. అండ్ సమ్ స్టేట్స్ దే ఫౌండ్ బెటర్ అవుట్పుట్. అయితే దీనికి కొంత విరుద్ధంగా కొంచెం డిఫరెంట్గా ఇంకొక 2 రాష్ట్రాలు జర్మనీలో వాట్ దే ప్లాన్ డూయింగ్ ఈజ్ యాక్చువల్లీ 4 days a week. 4 days a week. వారానికి 8 days చేద్దాం, డేకి 8 hours చేద్దాము, బట్ 4 days చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ వాళ్ళు 4 days వర్క్ చేస్తారు, 3 days ఫ్యామిలీతో ఉంటారు, అది కూడా ఓన్లీ 8 hours. సో దీంతో ఏంటంటే వాళ్ళు ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చూస్తున్నారు. అండ్ బోత్ ఫౌండ్ టు బి వెరీ ప్రొడక్టివ్ దాన్ ద రెగ్యులర్ షిఫ్ట్స్. ఓకే. సో నౌ దే ఆర్ ఇన్ డైలమా టు చూస్ విచ్ వన్. సో ఐదర్ ఆఫ్ దిస్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే బేసికలీ ఇక్కడ మనుషులకి ఇంకా మనుషులుగా బతకడము, ఫ్యామిలీకి టైం ఇవ్వడము, ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందువల్లనే యాక్చువల్గా పేరెంట్స్ కూడా డిపెండెంట్ అనే పాయింట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ దిస్ ఓన్లీ కంట్రీ, అంతకుముందు యాక్చువల్లీ ఇది లేకుండే. ఈ June 2024 నుంచి దిస్ పాలసీ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జర్మనీ. ఇట్ వాస్ నైస్. ఏంటంటే ఇది మీరు చెప్పిన కాన్సెప్ట్ అనేది వింటూ ఉంటే ఈ జర్మనీ గురించి ఎంతసేపు వర్క్ చేసామన్నది కాదనయ్య, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసామనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు. వెరీ ట్రూ. సో వాళ్ళు అందుకని యాక్చువల్గా వాళ్ళ అంత చిన్న పాపులేషన్ అయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టెన్స్ చూసుకుంటే ఏ కంట్రీనైనా మనం ఒక మెట్రిక్లో చూడాలంటే ఆ కంట్రీ ఎక్స్పోర్ట్స్ చూస్తాం. రైట్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియా ఇంత పెద్ద కంట్రీ, వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్, మనం అందరం కలిపి వీఆర్ ఎక్స్పోర్టింగ్ $456 billion వర్త్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంత ఐటీ జైంట్ అయింది ఇండియా, బట్ స్టిల్ వీ ఓన్లీ ఎక్స్పోర్ట్ $456 billion. అండ్ ఓన్లీ జర్మనీ అలోన్ ఎక్స్పోర్ట్స్ $1.6 trillion. So almost like 3.5 times higher exports than actually like India. So automatically which proves their efficiency. అంటే ఈరోజు చాలా చోట్ల చూస్తాం మనం జర్మన్ టెక్నాలజీ అని, అంటే భారతీయ సిమెంట్ జర్మన్ టెక్నాలజీ అండ్ ఆడి, BMW, Mercedes, ఈ ఫేమస్ థింగ్స్ అన్నీ మనం ఇండియాలో మనం వాడే ఫ్యాన్సీ థింగ్స్ ఆర్ గ్రేట్ ఎక్సలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ ఆర్ ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ ఆర్ ఫ్రమ్ జర్మనీ. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ R&D మీద ఇన్వెస్ట్ చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దాన్ని ఇంకా బెటర్ స్టాండర్డ్స్లో తీసుకురావడం. దీని ద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ప్రతి ఇళ్లలో కూడా వాషింగ్ మిషన్స్ వాడింది బాష్ కంపెనీ. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ లైక్ ఇండియాలో మనకు తెలియదు ఇంకా జర్మన్ అనేది అట్లా.
యా ఇప్పుడు మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి డౌట్ అనేది కూడా వచ్చింది. ఏంటంటే జర్మనీ అనేటప్పటికీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఆ రంగాలలో తోపు అనమాట. అంటే దాన్ని మించింది లేదు ఈ ప్రపంచంలో అన్నట్టు కూడా ఉంది. అంటే లైక్ ఆడి కానీ BMW కానీ ఇట్లా కంపెనీస్ మొత్తం వచ్చింది అక్కడి నుంచి. అంటే అలాంటప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ మాత్రమే జర్మనీలో మంచి మంచి జాబ్స్ వస్తాయా, లేకపోతే సాఫ్ట్వేర్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయంటారా? ఇది యాక్చువల్గా నన్ను చాలా మంది గతంలో అడిగిన ప్రశ్న, అండ్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ఐ విల్ బి హ్యాపీ టు టెల్ యూ దిస్. అవగాహన వచ్చేసి నాకే రాలేదు అనుకుంటా. ఓకే. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్గా మనము ఆడి, BMW, మర్సిడీస్ తీసుకుంటే ఇవి నాట్ జస్ట్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్. ఓకే. ఒక మెకానికల్ ఇంజనీర్ లిమిటేషన్ ఓన్లీ అప్ టు ద గేర్స్ అండ్ స్టఫ్ వర్క్. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒక బటన్ నొక్కగానే కార్ స్టార్ట్ అవ్వాలి. ఈ మధ్య కొత్తగా కళ్ళల్లో చూస్తే ఆ సెన్సర్స్ తోటి కార్ స్టార్ట్ అయిపోతుంది, ఫేస్ రికగ్నైజ్ చేసి కార్ స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ యాక్చువల్లీ అగైన్ ఎ స్కోప్ ఫర్ ద IT, అగైన్ స్కోప్ ఫర్ ద ఎలక్ట్రానిక్స్. తర్వాత ఇవన్నీ ఇంత బాగా చేసిన ప్రోడక్ట్ని సరిగ్గా అమ్మేవాళ్ళు లేకపోతే ఆ ప్రోడక్ట్ అక్కడ ఉండిపోవాల్సిందే. విచ్ ఇస్ అగైన్ మేనేజ్మెంట్, MBA ఆర్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్. ఇంత బాగా చేసి వాళ్ళకి అకౌంట్ చూసేవాళ్ళు లేకపోతే ఉండదు. కాబట్టి ఫైనాన్స్ ఇంపార్టెంట్, అకౌంటింగ్ ఇంపార్టెంట్. ఇంతమంది మేనేజ్ చేయాలి కాబట్టి పీపుల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ HR. సో ఎనీ ఫీల్డ్ యూ టేక్, అంటే ఇక్కడ బీకామ్ చేసిన వాళ్ళు, BBA చేసిన వాళ్ళు అయితే వాళ్ళ మేనేజ్మెంట్ ఫీల్డ్ సంబంధించిన రోల్స్కి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి తగ్గ అడ్వాన్స్ టెక్నాలజీకి, అంటే ఒక మెకానికల్ చేసిన వాళ్ళకి స్ట్రైట్ మెకానికల్ కాకుండా మేము ఆటోమేషన్, రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, 3D ప్రింటింగ్, సో ఇలా మొత్తం నీష్ ఫీల్డ్స్. తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ విత్ AI, మషిన్ లెర్నింగ్, సో డేటాబేసెస్, మనకు డేటా సంబంధించిన డేటా సైన్స్, బికాస్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్. ఇప్పుడు ఎందుకంటే దెర్ ఇస్ వన్ స్టాటిస్టిక్స్ దట్ బై 2030 హ్యూమన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ ఎనీమోర్. ఓకే. అంటే మనుషులు ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేయగలిగిన వాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును. బట్ 2030 నాటికి మనుషులుగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇదంతా కూడా AI టేక్ ఓవర్ చేయబోతుంది. సో దేర్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 3 crore పీపుల్ ఆర్ గోయింగ్ టు లూజ్ జాబ్స్. బట్ ఏ నేర్చుకున్నారంటే మళ్ళీ జాబ్స్, అది నేర్చుకున్న వాళ్ళకి more than 6 crore jobs are going to be formed. Okay. So this is a kind of next revolution what is going to happen in the IT and other fields. Kabatti this is the right time for students to shift to and look into that region. Okay. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం చేసే యూనివర్సిటీస్ పర్టికులర్గా అన్నీ కూడా ఈ ఆటోమేషన్ నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించిన బెస్ట్ ప్రోగ్రామ్స్ అన్ని ఆల్రెడీ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీ కెన్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ దే లెర్న్ ఇట్స్ 100% ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇన్ టు అప్లికబిలిటీ. ఓకే. తర్వాత ఇంకోటి చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే, మనం ఇండియాలో ఏం చేస్తామంటే చదివేటప్పుడు చదువుతాం, థియరిటికల్గా బాగా చదువుతాం. కానీ థియరిటికల్గా ఎంత ఉన్నా కూడా ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్కి ఫోన్ ఇస్తే రిపేర్ చేయలేం, అంటే ప్రాక్టికల్గా లేదు. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వెబ్సైట్ ఇచ్చేసి దానికి దీన్ని ఇలా మార్చేసి అంటే మార్చలేకపోతున్నాం. దెర్ ఇస్ సర్టన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ వెరాజ్ యాక్చువల్లీ ఇప్పుడు జర్మనీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకంటే దే ఆర్ డూయింగ్ బెటర్. ఓకే. మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ MTech చేసిన వాళ్ళకంటే దే ఆర్ డూయింగ్ బెటర్. దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. అంటే ఇక్కడ మనకి కరికులం అంటే చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇది మనకి ఇండియాలో వచ్చేసి వన్స్ ఇన్ ఎవ్రీ 5 years అకాడమిక్ కమిటీ మీటింగ్ చేసి AICTE విల్ గివ్ ఎ నార్మ్స్ దట్ ఈ కోర్స్ ఇప్పుడు మార్చేయాలి, ఇంకా చాలు, ఇది ప్రపంచం వాడట్లేదు కాబట్టి దీని కోర్సులో తీసేద్దాం, కొత్తది పెడదాం. ఇది 5 years ఒకసారి కమిటీ మీటింగ్ జరగాలి. బట్ వెరాజ్ జర్మనీలో చూసుకుంటే ఎవ్రీ 6 months the course coordinators are working in very close relation with the industries, and they know the industry requirement. According to that, they change the requirements of like curriculum of the students. Okay. So that actually they learn the best advanced technology which is available in the industry, so that they are future ready. Okay. సో మొత్తం మీద అయితే జర్మనీ గురించి సో అతి తక్కువ ఫీజుతోనే హ్యాపీగా అయితే మనం చదువుకోవచ్చు. దాంతోపాటు రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన డిపెండింగ్ వీసా, అది కూడా పేరెంట్స్కి వస్తుందంటే ఐ థింక్ జర్మనీ ఈస్ అనే గుడ్ చాయిస్ ఫర్ ద ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్నారో. సో థ్యాంక్ యూ సాయినాథ్ గారు. అండ్ బిఫోర్ దట్ అండి యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ మోర్ థింగ్ దట్ జర్మనీలో ఏంటంటే ఇంకొకటి, స్టూడెంట్ ఒకవేళ కొంతమందికి సిచ్యువేషన్లో మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, బట్ దే స్టిల్ వాంట్ టు కంటిన్యూ ద స్టడీస్ అండ్ దే వాంట్ టు టేక్ ద స్పౌస్ టుగెదర్. సో జర్మనీ అలౌస్ దట్.
జర్మనీ అలౌ చేస్తుంది. ఎస్. సో వైఫ్ ఒకవేళ చదువుకుందాం అనుకుంటున్నారు అండ్ హస్బెండ్ డిపెండెంట్గా వెళ్ళొచ్చు, లేదా హస్బెండ్ చదువుతాం అనుకుంటున్నారు వైఫ్ డిపెండెంట్గా వెళ్ళొచ్చు. ఇఫ్ దే హ్యావ్ కిడ్స్ దే ఆర్ మోర్ వెల్కమ్. ఓకే, సో మొత్తం మీద అయితే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ Family అయితే కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు జర్మనీ. అబ్సల్యూట్లీ. Yeah. అండ్ వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత కిడ్స్ కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ మీడియం, అక్కడ జర్మన్ ఉంటుంది బట్ పిల్లలు కాబట్టి దే విల్ బి ఎబుల్ టు అడ్జస్ట్ దాట్. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా డిపెండెంట్ కెన్ వర్క్ ఫుల్ టైం, వైల్ ద మెయిన్ స్టూడెంట్ వచ్చేసి 20 hours per week వర్క్ చేయొచ్చు, డిపెండెంట్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ పరంగా ట్రావెల్ అయిపోవచ్చు. ఒకవేళ పేరెంట్స్ వెళ్ళాలంటే కనుక స్టూడెంట్ అక్కడ స్టడీస్ కంప్లీట్ అయ్యి ఉండి వర్క్లోకి వచ్చిన తర్వాత దే కెన్ టేక్ ద పేరెంట్స్. కానీ ఇలా చెప్తూ ఉంటే ఎక్కువగా వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. Yeah. సో దాని తగ్గట్టు అర్థమవుతుంది. ఆ వర్క్ ఆ టైమింగ్స్ అనేది కూడా తగ్గించుకోవడం కానీ, లేకపోతే వీక్లో 4 days మాత్రమే అని కొన్ని కంపెనీస్ ఇలా వెల్కమ్ చెప్పడం. నైస్ థింగ్. జర్మనీలో ఇంకేదైనా బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ చెప్పండి, ఇంకా నాకు వినాలనుంది. మేజర్గా అండి యాక్చువల్గా నేను ఖచ్చితంగా అంటే ఇలా చెప్తూ పోతే ఐ హ్యావ్ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఇక్కడ. Yeah. బట్ మేజర్గా వన్ సింపుల్ పాయింట్ చెప్పి ఐ ట్రై టు ర్యాప్ ఇట్ అప్. Yeah, please. ఇక్కడ ఏంటంటే బేసికలీ స్టూడెంట్ మనం ఇండియా నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఆ కంట్రీ సెటిల్మెంట్కి బాగుండాలి, రైట్, తక్కువ ఖర్చు అవ్వాలి, సేఫ్టీ ఉండాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో నా ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి కంఫర్టబుల్గా ఉండాలి, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇండియాకి దగ్గరగా ఉండాలి ఒకటి, చక్కగా ఎప్పుడు కంటే అప్పుడు రావచ్చు వెళ్ళచ్చు, మల్టిపుల్ ఎంట్రీ వీసాస్ ఉండాలి. Yeah. సో ఒక జనరల్గా ఒక స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఏవైతే కోరుకుంటారో ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఈజ్ ఇన్ జర్మనీ. ఓకే, అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఇంత దీని గురించి తెలియదు అంటే ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్, రెండు కన్సల్టెంట్స్ కూడా చాలా తక్కువ అవగాహన ఉంది వీటి కంట్రీస్ మీద. బట్ నా యాక్చువల్లీ ఆఫ్ లేట్ ఇప్పుడు నా మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ స్టార్టెడ్ ఆల్సో వర్కింగ్ ఫర్ దిస్. బట్ వేర్ యాక్చువల్లీ సిన్స్ ఇన్సెప్షన్ వీఆర్ వర్కింగ్ ఫర్ జర్మనీ, వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ బెటర్ అప్రోచ్ విత్ ఆల్ ది యూనివర్సిటీస్. ఓకే, నైస్. మొత్తం మీద అయితే ఆ జర్మనీ గురించి, జర్మనీలో ఉన్న పాజిటివ్స్ అనే దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ, స్పౌస్ ఉన్నా కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళామంటే ఒక ఫ్యామిలీగా హ్యాపీగా జర్మనీలో సెట్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇంకా పంపించాలని కూడా మేము మా ఐ డ్రీమ్ తరఫు నుంచి కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ప్లెజర్ సనిక్యా, ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. సో గైస్, జర్మనీలో స్టడీస్ ఎవరన్నా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే విదేశ్ కన్సల్ట్స్ని మీరు అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు నిజంగా ఎంత చక్కగా వాళ్ళు వివరిస్తున్నారో మీరు చూసారు కదా. అది కాకుండా అక్కడున్న బెనిఫిట్స్ ఏంటి, మనమైతే ఒక క్రాస్ రోడ్స్లో ఉండి అసలు ఏ కోర్స్ వైపు వెళ్ళాలి అని అనుకున్న డైలమోలో ఉన్నా కానీ వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు. సో మరి మీరు కూడా విదేశ్ కన్సల్ట్స్ని మరైతే కన్సల్ట్ అవ్వండి. సో దిస్ ఈజ్ చాణక్య. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సీ యూ.